ఈ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇండియాగా ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయింది అని అనుకునే లోపు రవిచంద్రన్ అశ్విన్ మరియు రవీంద్ర జడేజా వచ్చి ఒక ఎక్స్ట్రాడినరీ నాక్ ఆడారు. ఏకంగా 195 రన్ల పార్ట్నర్షిప్ని నెలకొల్పి అందులో అశ్విన్ ఒక సెంచరీని కూడా నెలకొల్పగలిగాడు. రవిచంద్రన్ అశ్విన్ అయితే లాస్ట్ టైం చపాక్లో ఆడిన ఇంగ్లాండ్ అగైనెస్ట్ మ్యాచ్లో కూడా అతడు సెంచరీ కొట్టాడు. మళ్ళీ ఇప్పుడు కూడా సెంచరీ కొట్టాడు. బ్యాక్ టు బ్యాక్ ఒకే గ్రౌండ్లో సెంచరీలు కొట్టిన ఏకైక ప్లేయర్గా హిస్టరీలో నమోదయ్యాడు రవిచంద్రన్ అశ్విన్. అలానే ఇతడికి సపోర్ట్ రోల్ ప్లే చేసిన రవీంద్ర జడేజా కూడా ఇనీషియల్లీ సపోర్టింగ్ రోల్ లాగా ఆడాడు. కానీ పోను అతడు కూడా ఒక రేంజ్లో బ్యాటింగ్ చేశాడు. అతడు కూడా 86 రన్లు కొట్టి ఒక బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు అశ్విన్తో కలిపి. మన ఇండియన్స్ అయితే లాస్ట్ 2021 నుంచి ఇప్పటి వరకు లాస్ట్ టాప్ బాటమ్ 4 బ్యాట్స్మెన్స్ కలిపి ఏకంగా 9 సెంచరీల పార్ట్నర్షిప్ని నెలకొల్పగలిగారంట. ఇప్పటి వరకు ఆ రికార్డ్ అయితే ఏ కంట్రీలో కూడా దరిదాపుల్లో కూడా రాలేకపోయింది. ఇక ముందుగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ అయితే ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇది కూడా ఒక మిరాకిల్. చపాక్ స్టేడియంలో గత 43 ఏళ్లుగా ఏ టీమే కానీ ఫస్ట్ టాస్ గెలిచిన టీం ఎప్పుడే కానీ బౌలింగ్ తీసుకోలేదు. బౌలింగ్ తీసుకున్నట్లయితే బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఇనీషియల్లీ బౌలింగ్ తీసుకున్న తర్వాత ఇనీషియల్లీ వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ అయితే వచ్చాయి. కానీ ఈ లాంగ్ వేలో ఉండలేకపోయారు బికాస్ ఆఫ్ రవిచంద్రన్ అశ్విన్ మరియు రవీంద్ర జడేజా వల్ల వాళ్ళు స్మాష్ చేసి పడేశారు. మెయిన్లీ బంగ్లాదేశ్ బౌలర్ అయిన హసన్ అయితే ఇండియన్ బ్యాటర్స్ని ముప్పు తిప్పలు పెట్టేసి పడేశాడు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ అయితే ఇనీషియల్లీ ఒక అవుట్ స్వింగర్కి సెటప్ చేసి అప్పుడప్పుడు 1 లేదా 2 ఇన్ స్వింగర్లు వేసి మిక్సప్ చేసి ఎట్ లాస్ట్గా అతడు వికెట్ తీయగలిగాడు. అలానే విరాట్ కోహ్లీని కూడా ఇనీషియల్లీ వచ్చిన ఫస్ట్ నుంచి అతడికి ప్యాడ్స్ పైన వేసి అతన్ని సెటప్ చేసి ఒక ఇనీషియల్ లూజ్ బాల్ వదిలేసి దాన్ని కవర్ డ్రైవ్ ఆడడానికి వెళ్ళి విరాట్ కోహ్లీ కూడా ఈజీ క్యాచ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అన్ఫార్చునేట్లీ గిల్ వికెట్ అయితే చాలా అన్ఫార్చునేట్ వికెట్. అయితే డౌన్ ద లెగ్స్ పోయే బాల్ని గెలుకొని మరి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ మరియు యశస్వి జైస్వాల్ అయితే ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. 99 బాల్లలో 62 రన్ల పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. అందులో రిషబ్ పంత్ అయితే చాలా బాగా కనపడ్డాడు. ఈవెన్ రిషబ్ పంత్ అయితే ఏకంగా 2 సంవత్సరాల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు ఇండియా తరఫున. అయినా కూడా అతడు ఎక్కడే కానీ ఎన్ని రోజులు గ్యాప్ తీసుకున్నట్లు ఎక్కడే కానీ అతని బ్యాటింగ్లో కనిపించలేదు. అంత క్లాసీగా అంత స్టైలిష్గా ఆడాడు అతడు ఆడిన కొద్దిసేపు. ఇక లంచ్ బ్రేక్ వరకు చూసుకున్నట్లయితే మన టీమిండియా 83 రన్లకు 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత అయితే లంచ్ బ్రేక్ తర్వాత ఇనీషియల్లీ పంత్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు కోల్పోయారు. ఇక లంచ్ బ్రేక్ తర్వాత అయితే ఇనీషియల్లీ పంత్ వికెట్ కోల్పోయారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ మరియు యశస్వి జైస్వాల్ కొంతవరకు ఆడారు. వీళ్ళిద్దరు కలిపి 48 రన్ల పార్ట్నర్షిప్ని నెలకొల్పారు. ఈ 48 రన్ల పార్ట్నర్షిప్ని ఫాస్ట్ బౌలర్ అయిన రానా బ్రేక్ చేసి పడేశాడు. యశస్వి జైస్వాల్ అవుట్ అయిన నెక్స్ట్ ఓవరే కేఎల్ రాహుల్ కూడా మెహందీ హసన్ మిరాజ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నైతే కెప్టెన్ నజముల్లా సంతోష్ అయితే చాలా ఫెయిల్ అయిపోయాడు. ముఖ్యంగా అతడు బౌలర్లని సరిగ్గా రొటేట్ చేయలేకపోయాడు. బౌలర్లు అందరూ అలసిపోయారు లాస్ట్కు. కాబట్టి లాస్ట్ థర్డ్ సెక్షన్లో అయితే మన రవీంద్ర జడేజా మరియు రవిచంద్రన్ అశ్విన్ విత్ ఈజ్ బ్యాటింగ్ చేశారు. అది ఎంతలా ఈజీ అంటే ఏదో T20 మ్యాచ్ ఆడినట్లు ఈజీగా బ్యాటింగ్ చేశారు. ఆ తర్వాత రవీంద్ర జడేజా మరియు రవిచంద్రన్ అశ్విన్ ఎటువంటి బ్యాటింగ్ చేశారో మనం అందరం చూసాం. రవిచంద్రన్ అశ్విన్ అయితే రీసెంట్గా తమిళనాడు ప్రీమియర్ లీగ్లో ఓపెనింగ్గా బ్యాటింగ్ దిగాడు. ఆ ఇంపాక్ట్ అయితే ఈ ఇన్నింగ్స్లో లిటరల్లీ కనపడిపోయింది. రవిచంద్రన్ అశ్విన్ చూస్తే వచ్చిన బాల్ 1 నుంచి బిజీగా సింగిల్స్ అన్నా తీస్తున్నాడు, లేదంటే 4లన్నా కొడుతూ బౌలర్లని అటాక్ చేసి పడిస్తున్నాడు. అది ఇనీషియల్గా అనుకుంటే అది తప్పు పడినట్టే, కానీ లాస్ట్ వరకు అతడు అలాగే ఆడి ఈవెన్ దాదాపు ఓడే మ్యాచ్ అంత స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేశాడు. ఏకంగా 91 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసి 102 రన్లను నెలకొల్పగలిగాడు. అలానే రవీంద్ర జడేజా కూడా 117 బాల్లలో 86 రన్లకు కొట్టాడు. అందులో 10 4లు 2 సిక్సర్లతో ఇతడు కూడా యాజ్ యూజువల్ ఇనీషియల్లీ స్లోగా స్టార్ట్ చేసి ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ కన్నా ముందే సెంచరీ కంప్లీట్ చేయాలన్నట్టు బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా మెహందీ హసన్ మిరాజ్ మరియు షకీబ్ అల్ హసన్ అయితే ఉతికి ఆరేసి పడేశారు. వీళ్ళిద్దరు కలిపి 2 స్పిన్నర్లని. స్పిన్నుకు పిచ్ నుంచి హెల్ప్ లేదా అంటే హెల్ప్ ఉంది. అలానే స్పిన్ టర్న్ కూడా అవుతుంది. ఆయన కూడా వీళ్ళిద్దరు విత్ ఈజ్ ఆడి పడేశారు. బహుశా వీరిద్దరు స్పిన్నర్లు కాబట్టి వీళ్ళిద్దరు అంత ఈజీగా పిక్ చేయగలిగారని నాకు అనిపిస్తుంది. ఇక బంగ్లాదేశ్ బౌలింగ్ అయిన పొజిషన్కి వస్తే వీళ్ళ తరపు నుంచి హసన్ తరఫ ఎవరే కానీ సరిగ్గా బౌలింగ్ వేయలేదు. ఒకవేళ హసన్కి తోడుగా ఒక మంచి ఫాస్ట్ బౌలర్ ఉంటే మన ఇండియా ఎప్పుడో కొలాప్స్ అయిపోయేది నా ఉద్దేశం. ఎందుకంటే హసన్ అంత మంచి బౌలింగ్ వేశాడు. ఇనిషియల్ అతడు కేవలం కొద్ది రన్లు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత సెకండ్ స్పెల్లో 4 వికెట్లు తీసి పడేశాడు. టోటల్ 4 వికెట్లు తీసేశాడు. అలానే బంగ్లాదేశ్ బౌలర్స్ 28 ఎక్స్ట్రాస్ ఇచ్చారు. మెయిన్లీ బిహైండ్ ద వికెట్ ఎక్కువ ఇచ్చేశారు. ఎక్కువ డౌన్ ద లెగ్స్ ఆర్ ఎక్కువ బౌన్స్ వేసేసారు. ఇవి కూడా కట్ చేసి ఉండింటే డెఫినెట్గా 28 రన్స్ లేకుంటే 10 రన్స్ షార్ట్ ఉన్నా కూడా వీళ్ళకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయ్యి ఉండవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరో వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అనేది